ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. అరౌండ్ 4 o'clock అవుతుంది. సో మనకి ఎయిర్పోర్ట్ నుంచి హల్వా మెట్రో స్టేషన్ నేను వెళ్తున్నాను కేరళకి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద వైల్డ్ లైఫ్ ట్రావెలర్ శశి. సో ఈరోజు నేను వెళ్తున్నాను కేరళకి. సో ఇప్పుడే అమ్మని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను అండ్ ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి వెళ్ళాలి. ఇప్పుడు టైం అరౌండ్ 12 o'clock. సో ఈవినింగ్ 5కి అయితే నా ఫ్లైట్ కేరళకి. సో ఎందుకు ఏంటి అన్నీ కూడా డీటెయిల్స్ నేను వన్స్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత అయితే మీకు డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోతున్నాను. సీ యూ ఇన్ ద ఎయిర్పోర్ట్. క్యాబ్ అయితే వచ్చేసింది. వీఆర్ జస్ట్ స్టార్టింగ్ టు ద ఎయిర్పోర్ట్ నా. అయిపోయాము. సో చెక్ ఇన్ అయిపోయి సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అవన్నీ కంప్లీట్ చేసుకొని అయితే హెడింగ్ టువర్డ్స్ ద గేట్. సో ఫ్రెండ్స్ మనకి ఎయిర్పోర్ట్లో కూడా ఇప్పుడు WWF ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ అయితే ఒక చిన్న స్టాల్ పెట్టి దీన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో చూసినట్టయితే వీళ్ళు యాక్చువల్గా ఈ వైల్డ్ లైఫ్ పైన చాలా వర్క్ అయితే చేస్తున్నారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ హెడింగ్ టువర్డ్స్ ద ఫ్లైట్. ఫైనల్లీ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోయాను హైదరాబాద్ నుంచి. టైం 7:47 అయితే అవుతుంది. సో వర్షం వల్ల కొంచెం డిలే అయితే చేశారు. అండ్ నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అంటే చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను కోలం వెళ్ళాను. సో కోలం నుంచి నేను ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం ఎయిర్పోర్ట్ బయటికి రాగానే మనకైతే రైట్ సైడ్లో టర్మినల్ 3 బస్ బోర్డింగ్ అని అయితే ఉంటుంది. సో ఆ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ రూట్లోనే బస్ టర్మినల్ ఉంటుంది. ఆ బస్ టర్మినల్ అయితే అక్కడ మనకు లోకల్గా వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి వైటిలా. సో గాయస్, మీరు కేరళకి వస్తే కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వస్తే కానీ సో వన్స్ లైక్ సోలో ట్రావెల్ కానీ లేదా బడ్జెట్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు సో మీరు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే సో వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద ఎగ్జిట్ సో బయటికి రాగానే రైట్ సైడ్లో ఈ బస్ టర్మినల్కి వెళ్ళే దారి అయితే ఉంటుంది. సో అబౌట్ ఒక 200 meters దూరంలో. సో అక్కడికి వెళ్తే మీకు లైక్ కేరళలో డిఫరెంట్ ప్లేసెస్కి అయితే బస్సెస్ అయితే ఉంటాయి అండ్ లింక్ బస్సెస్ కూడా దొరుకుతాయి. సో ఎయిర్పోర్ట్ టు హల్వా మెట్రో అనేది అయితే మనకు బస్సెస్ ఉంటాయి. జస్ట్ 60 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఎవ్రీ 1 hourకి బస్ అయితే ఉంది. సో ఆ బస్ తీసుకొని హల్వా మెట్రోకి వెళ్ళాలి. ఆ మెట్రో స్టేషన్ నుంచి మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు సిటీలో మేజర్ ప్లేసెస్. ఫ్రెండ్స్ ఫైనలీ మనం అయితే కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే దిగాము. చూస్తున్నారు కదా, ఇదే కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ట్యాక్సీ లాంటిది అదేం తీసుకోవట్లేదు. సో డైరెక్ట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేసి వెళ్దాం అనుకుంటున్నాను. అసలు మెయిన్ కేరళ రావడానికి రీజన్ ఏంటంటే ఆల్ ఆఫ్ అ సడన్ సో రీసెంట్గా నా ఇంటర్ క్లాస్మేట్ ఎవరైతే ఉంటారో సో అఖిల్ లైక్ రీసెంట్గా ఒక లాస్ట్ 2-3 years వరకు కూడా హైదరాబాద్లోనే ఉండేది. సో రీసెంట్గా ఆయన మ్యారేజ్ తర్వాత ఆయన ఎక్కువ టైం అయితే కేరళలో స్పెండ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు కేరళలో ఉంటున్నాడు. సో ఇప్పుడు మనకు ఓనం ఫెస్టివల్ అయితే ఉంది, తెలుసు కదా. సో August 8th అయితే ఓనం ఫెస్టివల్. సో ఆ ఓనం ఫెస్టివల్కి అయితే అఖిల్ నన్ను ఇన్వైట్ చేశారు. సో ఇప్పుడు నన్ను కేరళలో ఇప్పుడు ఈరోజు హోస్ట్ చేసేది అయితే అఖిల్. మనకి
ఆల్వా బస్ స్టాండ్లో అయితే బస్ అయితే ఆగింది. బస్ స్టాండ్ నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్తే వీ హ్యావ్ ఆల్వా మెట్రో. సో ఆల్వా మెట్రో దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి చూద్దాం. గాయస్ ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి ఆల్వా వచ్చి ఆల్వాలో మెట్రో అయితే తీసుకున్నాను. సో ఈ మెట్రో అయితే ఇప్పుడు వైట్లా అనే ప్లేస్కి అయితే వెళ్తుంది. సో ఇవన్నీ నాకు ఒక బ్రదర్ అయితే హెల్ప్ చేశారు. హైదరాబాద్లోనే వర్క్ చేస్తారు బ్రదర్. సో ఆ బ్రదర్ ప్రాపర్ వచ్చేసి అలపి. సో ఇప్పుడు ఓనం ఫెస్టివల్కి అయితే వచ్చారు. సో మనతోనైతే సాగర్ బ్రదర్ ఉన్నారు, డాక్టర్ సాగర్. సో ప్రాపర్ అలపి, కాకపోతే హైదరాబాద్లోనే ఉంటున్నారు. సో ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ వరకు అండ్ ఇప్పుడు వెళ్ళే బస్ కూడా బ్రదరే గైడ్ చేశారు నాకు. సో జస్ట్ ఇప్పుడే మెట్రో అయితే ఎగ్జిట్ అవుతున్నాం. సో మెట్రో అయితే ఎగ్జిట్ అయిపోయాము. సో గోయింగ్ టువర్డ్స్ ద బస్ స్టాండ్ నా. సో బ్రదర్ కూడా ఇప్పుడు ఓనం సెలబ్రేషన్స్కి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు అలపిలో. అండ్ సో హౌ లాంగ్ యూర్ స్టేయింగ్ హియర్? వెన్ ఆర్ యూ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్? 6 days. ఆఫ్టర్ 6 days. ఓకే. సో బ్రదర్ కాంటినెంటల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అయితే ఉంటారు, ఇస్ అ డాక్టర్. సో ఇప్పుడే కనిపించే ఆ మెట్రో స్టేషన్ నుంచే నడుచుకుంటూ వైట్లా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. జస్ట్ ఒక 100 meters ఉంటుంది అంతే, ఎక్కువేం లేదు. కాకపోతే నేను ఎయిర్పోర్ట్లో వైట్లాకి క్యాబ్ చూస్తే ఇట్ వాజ్ లిటరలీ షోయింగ్ అరౌండ్ 900 rupees. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది జస్ట్ 90 rupees అండ్ అక్కడ చూపించింది 2 hours. ఇక్కడ నేను వచ్చింది ఒక 40 minutes కూడా పట్టలేదు ఆల్ టుగెదర్. సో అది తెలిసిన వాళ్ళతో ట్రావెల్ చేస్తే అలా ఉంటుంది. నేనైతే డైరెక్ట్గా, అంటే నాకు ఇప్పుడు బ్రదర్ దొరకకపోతే నేను డైరెక్ట్గా మెట్రో ఇది క్యాబ్ తీసుకొని వచ్చేదే. సో సజెషన్స్ తీసుకొని ట్రావెల్ చేయడం చాలా మంచిది. వచ్చాం బస్ స్టాండ్కి. ఇప్పుడు ఇక్కడైతే నేను యాక్చువల్లీ పున్ననూరు అనే ప్లేస్కి వెళ్ళాలి. సో ఆ ప్లేస్కి అయితే డైరెక్ట్ బస్సెస్ లేవు. సో కోలంకి వెళ్ళి కోలం నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఫైనలీ బస్ అయితే బోర్డ్ చేసాం. వాల్వో బస్ నించొని వెళ్తున్నాము. బస్ అయితే ఫుల్ అయిపోయింది, చూస్తున్నారు కదా. జస్ట్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. సో గాయస్ ఫైనలీ ఒక 1 hour వెయిట్ తర్వాత అయితే ఒక వాల్వో బస్ అయితే దొరికింది. సో ఓనం ఫెస్టివల్ ఉంది కాబట్టి ఒక్క బస్సెస్ కూడా అయితే అవైలబుల్గా లేవు. సో ఉన్న అన్ని బస్సెస్ కూడా రిజర్వేషన్స్, ఇక్కడ కంపల్సరీ రిజర్వేషన్ చేసుకోవాలంట. సో ఆ రిజర్వేషన్స్ అయితే ఫుల్ ఉన్నాయి. సో ఇక్కడ కండక్టర్ని రిక్వెస్ట్ చేసుకుంటే ఒక వాల్వో బస్లో అయితే అలో చేశారు. చూస్తున్నారు కదా, చాలా మంది అయితే ఫుల్ నించోనే ఉన్నారు. ఏసీ వాల్వో బస్. నేను డ్రైవర్ దగ్గర నించున్నాను. ఇంకొక 130 kilometers. సో ఇప్పుడు టైం అరౌండ్ 11 అవుతుంది. సో ఆ ప్లేస్కి రీచ్ అయ్యే వరకు వుడ్ బి అరౌండ్ 3 o'clock. సో మనం అయితే వచ్చింది ఈ బస్సే. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న టీ బ్రేక్ కోసం అయితే ఆపారు క్యాంకులం దగ్గర. 2 o'clock అయితే అవుతుంది. సో చూసారు కదా, ఇక్కడ ఉన్నాము కొల్లం బైపాస్లో. సో నేను నాతో పాటు ఇంకొక 2 అయితే ఉన్నారు. సో ఇక్కడ బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఏమీ లేవు, కంప్లీట్ అంతా క్లీన్గా ఉంది. సో ఒక ఆటో అయితే వస్తుంది, చూస్తాం ఇప్పుడు. కొటారా అనే ప్లేస్లో అయితే ఇప్పుడు వచ్చి ఆగాను. సో నా జాన్ జిగ్రీ అఖిల్ అయితే వచ్చేసాడు పిక్ చేసుకోవడానికి. సో వీఆర్ జస్ట్ గెటింగ్ ఇన్ ద కార్.